వార్తాంశాల్లో మన హృదయాలను కదిలించే, మనకు గర్వకారణమైన ఒక నిజమైన గాథ. ప్రకృతి ప్రకోపం ముందు మానవత్వం ఎలా విజయం సాధించిందో ఈ కథ చెబుతుంది. ముంతా తుఫాన్ బీభత్సం మహబూబాబాద్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. కుండపోత వర్షం, భయంకరమైన గాలివానల మధ్య నెల్లికుదురు ప్రధాన మార్గంలో ఒక వృక్షం కూలి రహదారికి అడ్డంగా నిలిచింది. కానీ అదే క్షణంలో 2 నిండు జీవితాలు మృత్యువుకు అంచున వావిలాల గ్రామంలో శ్వాస ఆడక పోరాడుతున్న ఒక రోగి మరియు రావిరాల గ్రామంలో పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణి. ఈ 2 కుటుంబాల ఆశ 108 అంబులెన్స్ మాత్రమే. సిబ్బంది మల్లేష్ యాదవ్, వీరన్న, రాజు బయలుదేరారు. కానీ మధ్యలో ఆ భారీ వృక్షం అడ్డంకి. ఈ యోధులు అక్కడ ఆగిపోయుంటే కథ విషాదాంతమయ్యేది. వారు వెన్నుతిరగలేదు. సేవే మా ధర్మం, ప్రాణమే మా లక్ష్యం అంటూ ఉధృత వర్షంలో తడుస్తూ తమ చేతులతో గొడ్డలి పట్టి ఆ భారీ చెట్టును కొట్టడం మొదలుపెట్టారు. క్షణాల్లో ఆ అడ్డంకిని పగలగొట్టి తామే దారిని సృష్టించుకున్నారు. ఆ దారిలో చిరుతుల్లా పరుగులు తీసి సమయానికి వావిలాల, రావిరాల గ్రామాలకు చేరుకొని ఆ 2 విలువైన ప్రాణాలను కాపాడారు. ఇది అద్భుతం కాదు, త్యాగం. సామాన్య అంబులెన్స్ సిబ్బందిగా ఉండి అసామాన్యమైన ధైర్యాన్ని చూపిన మల్లేష్, వీరన్న, రాజులకు ఈ దేశం, ఈ రాష్ట్రం శిరస్సు వంచి నమస్కరించాలి.